అందరికీ శుభదినం. నా పేరు గోపిచంద్ర. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కేజీబీవి కొత్తూరువైలో ఖమ్మం రూరల్లో చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము జల కాలుష్యం. పారిశ్రామికీకరణ తర్వాత భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయం. పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయో, దానికి ఎన్ని లాభాలు ఉన్నాయో దానికి తగ్గట్టు నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలలో భాగమైన జల కాలుష్యం, వాయు కాలుష్యం చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు నేను జల కాలుష్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పరిశ్రమలను ఊర్లకు దగ్గరగా, పట్టణాలకు దూరంగా నెలకొల్పుతారు. పరిశ్రమల నుండి వచ్చే రసాయనాలను అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో కలుపుతున్నారు. ఆ చెరువు నీటిని అక్కడి ప్రజలు త్రాగునీటికి, వ్యవసాయానికి వాడుతున్నారు. ఆ నీరును తాగడం ద్వారా ఆ ప్రజలకు ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆ నీటితో వ్యవసాయం కూడా చేస్తున్నారు. వ్యవసాయం చేయడం ద్వారా పండిన పంటలు, కూరగాయలే కావచ్చు, పండ్లే కావచ్చు, ఏమైనా సరే వాటిని తినడం ద్వారా ప్రజలకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మరియు ఆ నీటితో వ్యవసాయం చేసినప్పుడు భూమిలో ఉండే అంటే భూమి సారవంతం మొత్తం కోల్పోతుంది. మరియు రైతన్న నేస్తమైన వానపాము లాంటి పాములు చనిపోతున్నాయి. ఇంకా ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ని విరివిగా వాడుతున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్లో నిల్వ చేసిన ఆహారాన్ని తింటే మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. అయినా సరే బీచ్లు, మెరీనా బీచ్ కావచ్చు, గోవా బీచ్, వైజాగ్ బీచ్, ఈ బీచ్ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఆ బీచ్లోనే పడేస్తున్నారు. తద్వారా ఆ బీచ్లో ఉన్న చిన్న చిన్న చేపలు కావచ్చు, తాబేలు కావచ్చు, ఆ ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. ఇంకా అధికారులు మనకి ఏమని చెప్తారు? తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేయమని చెప్తారు. అసలు తడి చెత్త, పొడి చెత్తను ఎందుకు వేరువేరుగా వేయాలి? అసలు తడి చెత్త అంటే ఏమిటి, పొడి చెత్త అంటే ఏమిటి? తడి చెత్తలో కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, కుళ్ళిన కూరగాయలు ఇవి ఉంటాయి. మళ్ళీ పొడి చెత్తలో వచ్చేసరికి కవర్లు, పేపర్స్, గాజు పెంకలు ఇవి ఉంటాయి. అసలు తడి చెత్త ఏమో రీయూజ్, చెట్లకు ఎరువులుగా వాడచ్చు. పొడి చెత్తనేమో రీయూజ్, ప్లాస్టిక్ మహమ్మారిని పెంచకుండా ఉండడానికి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం కోసం పొడి చెత్త, తడి చెత్త అనే ఒక పద్ధతిని తెచ్చారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తడి చెత్త, పొడి చెత్తను అంతా కలిపి మున్సిపాలిటీ వాళ్ళకి వేస్తున్నారు. వారు ఏం చేయాలి? మళ్ళీ ప్లాస్టిక్ వేరు చేయాలి, తడి చెత్త వేరు చేయాలి. కాబట్టి వారు ఒక డంపింగ్ యార్డ్ ఎక్కువగా చెరువు ఒడ్డులలో, చాలా వరకు చెరువు ఒడ్డులలో వేస్తున్నారు. అక్కడ వర్షం పడినా, పెద్ద పెద్ద గాలులు వచ్చినా ఆ ప్లాస్టిక్ అంతా ఆ చెరువులో కలుస్తుంది. ఆ విధంగా ప్లాస్టిక్ మొత్తం చెరువులో కలిసి చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. ఆ చెరువులో ఉండే చిన్న చిన్న జంతువులు జలచరాలు చనిపోతున్నాయి. ఇంకా భారతదేశం సాంస్కృతిక సాంప్రదాయానికి మారిపోయింది. అలాంటి భారతదేశంలో ఎన్నో సాంస్కృతిక పండుగలు మన భారతీయులు జరుపుకుంటారు. అందులో భాగమైన గణేష్ చతుర్థి కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు, చాలా ఘనంగా జరుపుకుంటారు. పూర్వం మన పూర్వీకులు ఏం చేసేవారు? మట్టితో చేసిన విగ్రహాలను తయారు చేసి పూజించేవారు. కానీ ఇప్పటి జనాలు ఏం చేస్తున్నారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను అందంగా కనిపిస్తాయని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. నిమజ్జనం దగ్గరలో ఉన్న చెరువులో చేస్తారు. ఆ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా చెరువులో కలుస్తుంది. అలాగే చెరువు నీరు కూడా కలుషితం అయిపోతుంది. ఇంకా గంగా నది, భారతదేశంలో పొడవైన నది గంగా నది. అలాగే మన భారతీయులందరూ గంగా నదిని చాలా